రేపటి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు సిపి సుమతి. రేపు ఉదయం సుమారు 10 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని 150 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. మల్కాజ్గిరి కమిషనరేట్లోని ఆల్ విమెన్ పోలీస్ బ్యాండ్ కార్యక్రమానికి హాజరయ్యారు సిపి. ఇక మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తారు అనే దానికి ఈ కార్యక్రమం నిదర్శనమంటున్న సిపి సుమతితో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్లో ఉమెన్ బ్యాండ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి కమిషనర్ సుమతి మేడంతో మాట్లాడదాం. మేడం, ఉమెన్ బ్యాండ్ ప్రోగ్రామ్ సంబంధించి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ఏంటి ఉమెన్ బ్యాండ్ ప్రోగ్రామ్ అంటే? మనకు తెలంగాణ పోలీస్ చరిత్రలో ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఆల్ ఉమెన్ పోలీస్ బ్యాండ్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ పోలీస్. తెలంగాణ పోలీస్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో ఇవాళ, అది కూడా స్వాతంత్ర దినోత్సవం 80వ దశకు ఎంటర్ అయ్యే ముందు ఈరోజు ఇనాగరేట్ చేసుకున్నాము. ఇలా 9 నెలల కృషి, 11 మంది అమ్మాయిలు, సాక్సోఫోను, డ్రమ్మర్స్, చాలా చక్కగా అంటే ఎంతో వర్సటైల్గా అన్ని రకాల పాటలు, ఒక నేషనల్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన పాటలే కాకుండా అన్ని రకాల పాటల్ని కూడా మన ముందు పాడి ప్రదర్శించడం జరిగింది. ఇది ఒక శుభదినం. నాట్ జస్ట్ మన కమిషనరేట్కే కాదు, ఎంటైర్ తెలంగాణ పోలీస్కి కూడా. ఎందుకంటే విమెన్ పెద్ద ఎత్తుల పోలీస్లో వచ్చారు. మనకు 5% ఉన్నది, ఇప్పుడు దాదాపుగా 14% విమెన్ అయ్యారు. అండ్ ఇంకా కూడా వచ్చే విమెన్ అంతా కూడా పోలీస్లో విమెన్ జాయిన్ అయితే ఏం తక్కువ కాదు. అన్ని రకాల డ్యూటీస్ వర్సటైల్గా పర్ఫామ్ చేయగలరు, అన్ని వర్టికల్స్లో చక్కగా పర్ఫామ్ చేయగలరు అని చూపించడానికి పోలీస్ బ్యాండ్ ఎంటైర్ విమెన్తో ఫామ్ అయ్యి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడము ఒక మంచి పరిణామం అని భావిస్తున్నాను. మేడం, ఈ 11 మంది ఉమెన్ బ్యాండ్లో ఉన్నటువంటి లేడీస్ పోలీసులకి నార్మల్ విధులు కూడా ఉంటాయా? వీళ్ళు జస్ట్ పోలీస్ బ్యాండే కాదండి, రెగ్యులర్ పోలీసింగ్ చేస్తూ వాళ్ళ డ్యూటీస్, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా ఏఆర్లో ఉన్న అన్ని డ్యూటీస్ చేస్తూ ఇది నేర్చుకున్నారు. దట్ ఈస్ అనదర్ ఫెదర్ ఇన్ దేర్ క్యాప్. అండ్ వాళ్ళ పట్టుదల మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది, అండ్ ప్యాషన్ కూడా. అండ్ బ్యాండ్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దీన్ని, అండ్ మా దగ్గర మంచి బ్యాండ్ పర్ఫార్మర్స్ ఉండడము, నేర్పించే వాళ్ళు ఉండడం ఏఆర్లో, అండ్ ఏఆర్ డీసీపీ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ వీళ్ళని ప్రోత్సహించడం, అది కూడా ఒక రకంగా వాళ్ళకు మంచి ప్రోత్సాహనాన్ని ఇచ్చి, అండ్ ఈ పీరియడ్లో వాళ్ళు ఒక బ్యాండ్గా ఫామ్ అయ్యి ఇనాగరేట్ కావడం సంతోషకరం. మేడం, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమందికి పథకాలు కూడా అందజేయడం జరిగింది. ఎంతమందికి అందజేశారు మేడం? ఏ రంగాల్లో వాళ్ళకి పథకాలు ఇచ్చారు? తెలంగాణ ఫార్మేషన్ డే 2026 అండ్ రిపబ్లిక్ డే సందర్భంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో 88 మంది ఆఫీసర్స్కి మహోన్నత సేవా పథకము, ఉత్తమ సేవా పథకము, సేవా పథకము ఇచ్చి ఉన్నారు. అవి ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఆఫీసర్స్ వాళ్ళ సీనియారిటీ అండ్ సేవలకు గుర్తించి ఇచ్చిన మెడల్స్ అవి ఇవాళ ప్రదానం చేయడం జరిగింది. మేడం, నెక్స్ట్ అండ్ ఫైనల్గా రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం చేసుకోబోతున్నాము. దాని పరంగా మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్లో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షల అమల్లో ఉండబోతున్నాయి? బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారు? మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ప్రాంతము కొంత డెన్స్ పాపులేషన్ ఉన్న ఏరియా, అండ్ చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఏరియా, అట్లాగే సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి ఉన్న ఏరియా కూడా కొంతవరకు. అండ్ ఇవన్నీ కూడా గుర్తించి దానికి తగ్గట్టు అన్నింటికి మించి రేపు ఆనరబుల్ సీఎం ప్రోగ్రాము మనకు పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర మార్టియర్స్ మెమోరియల్ దగ్గర ఉన్నది. అక్కడి నుంచి గోల్కొండకు ప్రొసీడ్ అవుతారు ఆనరబుల్ సీఎం. దీనికి సంబంధించి ఫస్ట్ ఆల్ ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అండ్ ఇదే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో మనకు రైల్వే స్టేషను, బస్ స్టేషన్స్, తర్వాత వేరియస్ పబ్లిక్ కాంగ్రిగేషన్ ప్లేసెస్లో అంతా కూడా డామినేషన్ ఎక్సర్సైజెస్ ప్లాన్ చేస్తున్నాము, అండ్ పికెట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అండ్ దీనికి సంబంధించి ఒక ట్రాఫిక్ ఆంక్షలు మార్నింగ్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నంత వరకు ఉంటాయి. అవి కూడా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాజ్ చేయకుండా ప్లాన్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఎంటైర్ లా అండ్ ఆర్డర్ బందోబస్తు ఇస్ గేట్ అప్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. మొత్తానికైతే మహిళలు పురుషులతో కూడా సమానంగానే అన్ని రంగాల్లో కూడా రాణించాలన్న ఒక ఉద్దేశంతో ఈ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్లో ఉమెన్ బ్యాండ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసామని సుమతి చెప్తున్నారు. దాంతోపాటు కూడా రేపు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి దాని సందర్భంగా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్కు సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఉన్న రైల్వే స్టేషన్ కావచ్చు, మిగతా బస్ స్టేషన్లు కావచ్చు, అన్నీ కూడా బందోబస్తుగా తనిఖీలు చేశాము. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు గోల్కొండ కోటకు వెళ్ళిపోతారు. సో ఆ అధికారులు
వరకు ఎవరైతే ఉన్నారో ప్రోగ్రామ్స్ ఉన్నంత వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో ఉంటాయి అని చెప్తున్నారు సిపి సుమతి. కెమెరామ్యాన్ రమేష్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.